ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 4th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ప్లేలిస్టులు ఉంటాయి, చూడండి. అలాగే టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే ఉత్తమ ఆహారం లభించే దేశాల్లో 12వ స్థానంలో భారత్. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాల జాబితాలో భారత్కు 12వ స్థానం లభించింది. క్రొయేషియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రఖ్యాత ప్రైవేటు ట్రావెల్ గైడ్ అనే సంస్థ టేస్ట్ అట్లాస్ జాబితాను విడుదల చేసింది. ఈ టేస్ట్ అట్లాస్ జాబితాలో మొదటి స్థానంలో గ్రీస్ ఉండగా 12వ స్థానంలో మన భారతదేశం నిలిచింది. 13వ స్థానంలో అమెరికా ఉంది. అలాగే ఉత్తమ ఆహారం లభించే నగరాల జాబితాలో 5వ స్థానంలో ముంబై, 45వ స్థానంలో ఢిల్లీ, 50వ స్థానంలో హైదరాబాద్ నిలిచాయి. సో ఇది టేస్ట్ అట్లాస్ జాబితాకు సంబంధించిన అంశాలు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులను నియమించడం జరిగింది. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 4 న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. రాష్ట్రంలో అత్యున్నత కోర్టును హైకోర్టు అంటారు. సో వీటికి సంబంధించి పాలిటీలో గనక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 214 నుంచి 231 ఆర్టికల్ వరకు హైకోర్టు నిర్మాణం, విధుల గురించి పేర్కొనడం జరిగింది. సో ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంటుంది. అలాగే ఆర్టికల్ 216 ప్రకారం ప్రతి హైకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, అలాగే రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉండడం జరుగుతుంది. రాష్ట్రపతి సుప్రీంకోర్టులకు, హైకోర్టులకు కూడా రాష్ట్రపతినే న్యాయమూర్తులను నియమించడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ హైకోర్టుకు 4 న్యాయమూర్తులను నియమించడం జరిగింది. ఆర్టికల్ 322 ప్రకారం న్యాయమూర్తుల బదిలీ చేపడతారు. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, అలాగే కొలీజియంను, సంబంధిత రాష్ట్ర హైకోర్టు సీజేలను సంప్రదించి న్యాయమూర్తులను బదిలీ చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ఉన్నారు. సో బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం మొత్తం 8 రాష్ట్రాల హైకోర్టులకు 36 మంది న్యాయమూర్తుల నియామకానికి చర్యలు చేపట్టింది ఇటీవల. అందులో భాగంగానే తెలంగాణకు కొత్తగా 4 నియమించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ గుజరాత్లోని సూరత్లో ఈ సోలార్ బస్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ రూపాయలు 1.60 కోట్ల వ్యయంతో అల్తాన్లో నిర్మించింది సోలార్ బస్ స్టేషన్ని. అయితే దీనికి జర్మన్ సంస్థ సహకారంతో ఈ సోలార్ బస్ స్టేషన్ను నిర్మించడం జరిగింది. ఇది దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే తొలి భారతీయ నటిగా దీపికాకు అరుదైన గౌరవం లభించింది. బాలీవుడ్ నటి దీపికా పదుకునే హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఎంపికైంది. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ప్రకటనను విడుదల చేసింది. ఈ గౌరవాన్ని దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపికా పదుకునే నిలిచింది. వినోద రంగంలో గణనీయమైన కృషి చేసినందుకు గాను మోషన్ పిక్చర్ విభాగంలో ఎంపిక చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ అమెరికా సైన్యం అతిపెద్ద కాలుష్య కారకమని నివేదికలో వెల్లడి. అమెరికా సైన్యం ప్రపంచంలోనే అత్యధికంగా వాతావరణ కాలుష్యాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యవస్థ అని PLOS క్లైమేట్ అనే
శాస్త్రీయ జర్నల్ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇది ఫ్రెండ్స్ టుడే 4th జూలై 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.